అందరికీ నమస్కారం. ఈరోజు కథ బాంధవ్యాలు. రచన డబర ధనలక్ష్మి గారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? తన చంటి బిడ్డ ఏడుపుతో ఉలిక్కిపడి మధ్యాహ్నపు అలసట నిద్ర నుండి మేలుకొన్న కీర్తన తన తల్లిని పిలిచింది. తల్లి అలికిడి లేకపోయేసరికి మంచంపై మెల్లగా కూర్చుని 2 నెలల తన చిన్నారికి పాలు పట్టి నుదిటిపై ముద్దు పెట్టి నిద్రపుచ్చింది. తల్లి ఇంట్లో లేదని అర్థమై మెల్లగా తన గది నుండి హాల్లోకి వచ్చింది. సరిగ్గా అప్పుడే మేనత్త రుక్మిణి కీర్తి మొబైల్కు కాల్ చేసింది. రుక్మిణి: కీర్తి, ఎలా ఉన్నావు? చిన్నారి బాగుందా? పాపకు 3వ నెలలో పడగానే నేను వంశీ వస్తాము. వేరుశనగ పంట చేతికొచ్చింది. వంశీకి రైస్ మిల్ పనులు ఎక్కువయ్యాయి. ఉన్న ట్రాక్టర్ చాలదని ఇంకోటి కొత్తది ఈరోజే కొన్నాడు. మరో పక్క 3 ఆవులు ఇప్పుడు 7 అయ్యాయి. నాకు అసలు తీరిక ఉండడం లేదమ్మా. నీ ఆరోగ్యం, పాప ఆరోగ్యం జాగ్రత్త. వదిన ఏం చేస్తుంది అంది. కీర్తి: నేను చంటిది బాగున్నాం అత్తమ్మా. ఈ సమయంలో వంశీ నేను ఇద్దరు ఒకరికొకరం దగ్గరగా ఉంటే బాగుండు అనిపిస్తుంది అత్తమ్మా. పాపకు 3వ నెల రాగానే బయలుదేరతామత్తమ్మా. అయినా నాకు ఇక్కడున్నా అక్కడున్నా ఒకటే. వంశీ బావ రోజుకు 5 సార్లు కాల్ చేస్తుంటాడు. నువ్వు చెప్పిన ఈ విషయాలన్నీ చెప్పాడు. అమ్మ ఇంట్లో లేదత్తమ్మా, రాగానే ఫోన్ చేయిస్తా. నీ ఆరోగ్యం జాగ్రత్త అత్తమ్మా అంటూ కాల్ ముగించి తల్లి సులోచన మొబైల్కు కాల్ చేసింది కీర్తి. అటువైపు సులోచన కాల్ లిఫ్ట్ చేయగానే, అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావు? త్వరగా ఇంటికి రామ్మా, చంటిది ఏడుస్తుంది అంది తల్లి సులోచనతో. సులోచన: మార్కెట్కి వెళ్ళానే, కూరగాయల కోసం చెప్పి వద్దామనుకున్నా. నువ్వు పడుకుండిపోయావు తల్లి. పక్కనే చిట్టి తల్లి కూడా బాగా నిద్రలో ఉంది. 3 రోజులు బట్టి మీ నాన్నకు చెప్తూనే ఉన్నా. ఆయన రోజు ఆఫీస్ అయిపోగానే స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడుకుని ఇంటికి వచ్చేసరికి రాత్రి 8 దాటుతుందమ్మా. ఇక నీ తమ్ముడు స్నేహితులతో రోడ్డు మీద పడితే ఏ అర్ధరాత్రో గాని ఇంటికి రాడు. నాకా మీ తల్లి కూతురు ఇద్దరితో తీరికొండడం లేదు. ఇంట్లో బాలెంత ఉంటే చాకిరీ తక్కువ ఉంటుందా చెప్పు? కూరగాయలు తీసుకున్నా కీర్తి, మన ఇంటికి దగ్గరలోనే ఉన్నా, వచ్చేస్తున్నా తల్లి. ఫోన్ పెట్టేయ్ అంటూ ఫోన్ ముగించి ఫోన్ను పర్సులో పెట్టుకుని కూరగాయల బ్యాగుతో ఇంటివైపు వెళుతుంది సులోచన. అప్పుడే ఎవరో యువకుడు సులోచనకు దగ్గరగా వచ్చి, అమ్మా ఈ అడ్రస్ కాస్త చెప్పరా అంటూ ఓ కాగితాన్ని సులోచన చేతిలో పెట్టాడు. సులోచన అడ్రస్ ఏంటా అని చూస్తున్నంతలో ఆ యువకుడు చటుక్కున సులోచన మెడలో బంగారు గొలుసు లాగాడు. బంగారు గొలుసు ఒక పట్టాన తెంపలేక సులోచనతో పెనుగులాడాడు ఆ యువకుడు. సులోచన ఈ సంఘటన నుండి తేరుకునేలోపే ఆ యువకుడు బంగారు గొలుసుతో సహా కనిపించకుండా తప్పించుకున్నాడు. అసలే చేతిలో కూరగాయల బరువు. అప్పటికే సులోచన మెడభాగంలో, గొంతు భాగంలో గాయమై బొటబొట రక్తం కారుతుండగా స్పృహ తప్పుతున్నట్లై నించున్న చోటే కూలబడింది. అప్పటికే సులోచన తమ వీధి మలుపు వరకు వచ్చింది కాబట్టి నిమిషాల్లో వీధిలో వాళ్ళు పోగయ్యారు. పొరిగింటి మాలతి హడావిడిగా వచ్చి కీర్తనకు జరిగిన విషయాన్ని చెప్పింది. కీర్తి ఏడుస్తూ 2 నెలల చిన్నారిని చేతుల్లోకి తీసుకుని తమ వీధి చివర ఉన్న తల్లి దగ్గరకు వచ్చి హడావిడిగా ఆటోను మాట్లాడి దగ్గరలోని హాస్పిటల్లో అడ్మిట్ చేసి తండ్రికి, తమ్మునికి, భర్త వంశీకి ఏడుస్తూ విషయాన్ని చెప్పింది. డాక్టర్ ట్రీట్మెంట్ మొదలుపెట్టాడు. అప్పటికే సులోచన మెడ దగ్గర నుండి బాగా రక్తం పోయింది. చిన్నపాటి సర్జరీ చేశారు. రాత్రి 2 గంటల వరకు అందరికీ మనసులో లేదు. మౌనంగా దేవుని ప్రార్థిస్తున్నారు. సులోచన భర్త పరశురాం అయితే తిండి తెప్పలు మాని ఒక పక్కగా కూర్చుండిపోయాడు. కీర్తి తమ్ముడేమో రేగిన జుట్టుతో నిద్రలేక ఎర్రబడ్డ కళ్ళతో దిగులుగా కూర్చున్నాడు. కీర్తి ఏడుస్తున్న 2 నెలల చిన్నారికి మధ్య మధ్యలో పాలు పడుతూ నిద్రపుచ్చుతూ మరో పక్క తల్లి గదిలోకి వెళ్ళి వస్తూ ఉంది. వెన్నెలాంటి మనసున్న అమ్మమ్మ సులోచన స్పర్శ లేకుండా చిన్నారి ఉండడం లేదు. దిగులు మొహంతో చీటికి మాటికి ఏడుస్తూ ఇబ్బంది పెడుతుంది. కీర్తికి సాధారణ కాన్పు కష్టం కావడంతో సిజేరియన్ చేసి బిడ్డను తీశారు. కూతురి పొట్టపై సిజేరియన్ తాలూకు కుట్లు చూసి కరిగిన మంచు తుఫానులా మారి వర్షించింది సులోచన మనసు. మనవరాలు వచ్చిందన్న సంతోషం కంటే కీర్తిని కంటికి రెప్పలా కాపాడుకుని తనని పూర్తి ఆరోగ్యం చేయాలనుకుంది సులోచన. అంతేనేమో, ఏ తల్లికైనా తన బిడ్డే మురిపం. కూతురు తల్లిగా మారి తన ప్రాణాన్నంతా పసిబిడ్డపై నిలిపితే ఆమె తల్లేమో కాన్పైన కూతుర్ని చూసి తల్లడిల్లిపోతుంది. కాన్పు సమయంలో తన కూతురికి సుఖప్రసవమై క్షేమంగా రావాలని మనసులోనే ఎన్నో దేవుళ్లకు మొక్కుతుంది ఆ తల్లి మనసు. కీర్తికి ప్రసవమైనప్పటి నుంచి సులోచనకి ఇంట్లో క్షణం తీరికలేని పనులు. ఈ మధ్యలో సులోచన ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. ఇలాంటి సమయంలో ఇలా జరగడంతో అందరి గుండెల్లో భారమైన వేదన.
దేవుడా, గండం గట్టెక్కి సులోచన క్షేమంగా వస్తే చాలు అనుకుంటూ మనసులోనే వేడుకుంటున్నారు. అందరి మనస్సులో సులోచన తాలూకు ఆలోచనలే. పరశురాం జ్ఞాపకాల్లో సులోచన ఆలోచనలు తేనెతుట్టెలా మారి కుదిపేశాయి. భర్త పరశురాంతో పెళ్లితో కొత్త పెళ్లి కూతురుగా ఆ కుటుంబంలోకి అడుగుపెట్టింది సులోచన. వారిది వ్యవసాయ కుటుంబం. అత్తామామలంటే సులోచన ఎంతో అభిమానం చూపేది. అత్తగారు ఏదైనా మందలించినా సులోచన తన అమ్మలా భావించేది. తప్పు సరిదిద్దుకునేది. అత్తగారంటే ఎంతో ఆదరణ, అభిమానం చూపిస్తూ అనుకువతో అత్తగారి మనసు గెలుచుకుంది. ఎంతలా అంటే అత్తగారు తన కూతురు రుక్మిణితో సమానంగా సులోచనను బాగా ప్రేమగా చూసుకునేంత. సులోచన ఆడపడుచు రుక్మిణి కూడా వదినతో ఎంతో స్నేహంగా ఉండేది. రుక్మిణికి కూడా మంచి పెళ్లి సంబంధం రావడంతో పెళ్లి చేసి అత్తారింటికి పంపారు. రుక్మిణికి పెళ్ళైన సంవత్సరానికి సులోచన అత్తగారు పొలంలో వరి నాట్లు నాటుతూ పాము కాటుకు గురైంది. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఆ బాధ నుంచి తేరుకోవడానికి ఆ కుటుంబానికి దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. ఈలోపు రుక్మిణి గర్భవతైంది. పరశురాంకు బెంగ పట్టుకుంది. తల్లి దూరమైన తన చెల్లికి అత్తారింట్లో సీమంతం జరిపి ఆ తర్వాత పురుడు పుట్టింట్లో అయ్యేలా చూడాలి అని. అప్పటికి పరశురాం ఆర్థిక స్థితి అంతంత మాత్రం. ఈ ఆలోచనల్ని పటాపంచులు చేస్తూ తన పుట్టింటి వారు పెట్టిన 40 గ్రాముల మంగళసూత్రాన్ని భర్త చేతికిచ్చి తనఖా పెట్టించి రుక్మిణి కార్యాలను జరిపించింది. తల్లి లేని రుక్మిణిని సులోచన మరో అమ్మలా ఆదరించింది. రుక్మిణి 12 మగబిడ్డను కని బాబుకు బారసాల చేయించుకుని అత్తగారింటికి సంతోషంగా పయనమై వదినను హత్తుకుని సొంత తల్లిని వదిలి వెళుతున్నంత భారమైన మనసుతో అత్తింటికి చేరింది. ఏ బంధమైనా ప్రేమతో అల్లుకుపోయే పాసాలే. రుక్మిణి సులోచనల వదిన ఆడపడుచుల బంధం కూడా ఎంతో ఆర్ద్రంగా ఉండేది. ఒకరంటే ఒకరికి ఎనలేని ప్రేమ. తరువాత కాలంలో పరశురాం సులోచనకు కూడా 2 పిల్లలు. ఒక పాప కీర్తన, ఒక బాబు ప్రవీణ్కు తల్లిదండ్రులయ్యారు. అనుకోకుండా పరశురాం తండ్రి పక్షవాతంతో మంచాన పడ్డాడు. అన్నీ మంచం మీదని. మంచాన పడ్డ మామగారికి సులోచన ఏమాత్రం విసుగు లేకుండా పసిబిడ్డకు చేసే సేవలన్నీ చేసింది. సంవత్సరం తిరిగేసరికల్లా సులోచన మామగారు చనిపోయారు. ఉన్న ఆస్తంతా హారతి కర్పూరంలా కరిగిపోయింది. కొన్ని నెలలు ఆకలి విలువ తెలిసి బతికారు. ఆత్మాభిమానంతో ఉన్న దాంట్లోనే సర్దుకుని సంసారాన్ని గుట్టుగా నడిపారు పరశురాం సులోచనలు. అప్పుడే పరశురాంకు మున్సిపల్ ఆఫీసులో క్లర్క్గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. కాలం గడిచే కొద్దీ కుటుంబం కొంతవరకు ఆర్థికంగా కుదురుకుంది. అప్పుడే పిల్లల చదువులు చేతికొచ్చాయి. రూపాయి పొదుపు చేసి సొంత ఇల్లు కట్టుకున్నారు. డబ్బు మిగిలేది కాదు. పిల్లల చదువులు పూర్తయ్యే వరకు సులోచన మెడలు నల్లపూసల దండ మాత్రమే ఉండేది. పిల్లల చదువు పూర్తయి కీర్తి పెళ్లి రుక్మిణి కొడుకు వంశీతో ఏ ఆటంకం లేకుండా అంగరంగ వైభవంగా జరిగింది. వంశీ పెద్ద చదువులు చదివిన ఆర్గానిక్ అగ్రికల్చర్ అంటూ వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా ఎంచుకున్నాడు. అదే సమయంలో ఓ రాత్రి రుక్మిణి భర్త నిద్రలోనే అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆడపడుచు రుక్మిణిని పెద్ద మనసుతో అక్కున చేర్చుకుని ఓదార్చింది సులోచన. కాలం గడుస్తుంది. వంశీ కృషి పట్టుదలకు అతను ఎంచుకున్న రంగంలో లాభాల బాట పడ్డాడు. కీర్తి కూడా అన్ని నిర్ణయాల్లో వంశీ వెంట ఉంటూ సపోర్టుగా నిలిచింది. కూతురి కాపురం పచ్చగా ఉండడంతో సులోచన పరశురాముల మనసు ప్రశాంతంగా ఉండేది. బాధ్యతలు కొంతవరకు తీరాయి. పరశురాం లోన్ తీసుకుని ప్రేమగా సులోచనకు 40 గ్రాముల్లో బంగారు గొలుసు చేయించాడు. అప్పటికి సులోచన, ఎందుకండి, డబ్బు ఉండుంటే ఏదైనా అవసరానికి పనికొచ్చేది కదండి అంటున్నా పరశురాం మాత్రం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వేసుకుంటావు, చూసావుగా ఈ బోటిదానికి ఇన్నేళ్లు పట్టింది, ఈ ఇంటి బాధ్యతలకు నీ బంగారమంతా కరిగిపోయింది. ఆడవాళ్లకు బంగారం పట్ల సాధారణంగా చిన్న చిన్న కోరికలు ఉంటాయి. అవి కూడా తీర్చలేని అసమర్థుణ్ణి, నన్ను క్షమించువు అన్నాడు. నిజానికి సులోచన బంగారం, డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చే మనిషి కాదు. ఏవండి, నా చిన్నప్పుడు బంగారం విలువ తెలియదు. కొంచెం పెద్ద పిల్లయినాక బంధువులో ఏ ఇంట శుభకార్యం జరిగినా మా అమ్మ నన్ను ఎన్నో బంగారు నగలతో అలంకరించి చూసుకుని మురిసిపోయేది. నా మటుకు నాకు ఆ పెద్ద పెద్ద బంగారు నగలు వేసుకున్నంతసేపు ఊపిరాడనట్టు ఉండేది. ఆ నగలు వేసుకుంటే అమ్మ, అమ్మమ్మ, నాన్న ఇలా అందరూ నన్ను కనిపెట్టుకుని ఉండేవారు. స్వేచ్ఛగా బంధువులో నా ఈడుపిల్లలతో తిరగడానికి కూడా ఉండనంతగా నన్ను కనిపెట్టుకుని ఉండేవారు. ఇక నేను పెళ్ళిడికొచ్చేసరికి పంటలు పండగ ఉన్న ఆస్తులన్నీ పోయినా ఏదో కొద్దిపాటి బంగారంతో నన్ను పెళ్లి చేసి ఈ ఇంటికి పంపారు.
ఇంటి బాధ్యతలకు ఉన్న బంగారం కరిగిపోయింది. కానీ బంగారం కంటే విలువైన మీ మనసు గెలుచుకున్నా. నేను వేసుకునే బంగారు నగలతో ఎవరికి అందంగా కనిపించాలి? నా భర్త అయిన మీకే కదా. ఏ బంగారు నగలు లేకున్నా నా ఇంటికి నేను మహారాణిని, మీరు నా మహారాజు అంటూ మురిపంగా మాట్లాడేది. ఈరోజు ఆ బంగారు గొలుసు ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఆ క్షణం పరశురాంకు ఆ గొలుసు లాక్కెళ్లిన వ్యక్తి గుర్తొచ్చాడు. నిండా 25 నిండని యువకుడు, కష్టించి పనిచేసే మనస్తత్వం లేక ఇలా ఇంత క్రూరంగా ప్రవర్తిస్తే సమాజం బాగుపడుతుందా? డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు. ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు. ఆ పాపపు తిండితో పెంచి పోషించే దేహం రక్తమాంసాలు పాప పంకిలం. వేరొకరి వేదనతో చేసుకునే వేడుకలు ఎంత క్రూరం. సమాజానికి భారం, సమాజానికి పట్టిన చీడపీడ. అతని వల్ల తన ఇంటి దీపం ఆరిపోయే దశలో ఉంది. కీర్తికి, కొడుకు ప్రవీణ్కు తల్లి అవసరం. ప్రేమ, ఆప్యాయతలు ఎంత విలువైనవి. వృద్ధాప్యంలో తన తోడు నీడ సులోచనే కదా. తన తల్లి తర్వాత అంత సేవలు చేసింది సులోచనే కదా. తనకేదైనా అయితే అన్న ఊహకే పరశురాం నవనాడులు కుంగిపోయాయి. మూసిన అతని కనుల వెంట కన్నీరు ధారగా వర్షిస్తుంటే గమనించిన కీర్తి, ప్రవీణ్ చెరోవైపు కూర్చుని తండ్రిని ఓదార్చారు. ఆ రాత్రి అందరి జీవితాల్లో భయంతో పాటు సులోచన పట్ల ఉన్న ప్రేమను కూడా బహిర్గతపరిచింది. ఉదయాన్నే సులోచనకు మెలకువ రావడంతో అందరి కళ్ళల్లో ఆనందం. వంశీ, రుక్మిణి ఆగమేఘాల మీద వాలారు. రుక్మిణి కంటికి దారగా ఏడుస్తుంటే కీర్తి, వంశీ ఓదార్చారు. వారం తరువాత హాస్పిటల్ నుండి సులోచన డిశ్చార్జ్ అయ్యింది. అదేంటో ఇంట్లో అందరూ బాధ్యతాయుతంగా మారిపోవడం సులోచనకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నెల రోజుల తరువాత, ఏమోయ్, ప్రవీణ్ కుక్కర్లో పప్పు వండాడు, కీర్తి పల్లీ చట్నీ చేసింది. నేనిప్పుడే వాళ్ళిద్దరికీ వేడిగా ఉల్లిపాయ దోశలు వేసిచ్చి వచ్చా. నీకేం కావాలో చెప్పు అంటూ చేతిలోని చిన్నారిని తనకందిస్తున్న భర్త వైపు ప్రేమ నిండిన తడి కన్నులతో చూస్తూ, ఏనాడు వంటింటి మొహం చూడని మనిషి తన కోసం ఇంతలా మారిపోయాడని భర్తకు తన పట్ల ఉన్న ప్రేమకు మరింత మురిసిపోతూ, నాకు ఒక దోశ అంది సులోచన. కీర్తి ఇంకో 6 నెలలు ఇక్కడే ఉంటుందట. రుక్మిణి, వంశీ కూడా ఒప్పుకున్నారు అంటూ సంతోషంగా వంటగది వైపు వెళ్ళాడు పరశురాం. అమ్మమ్మను గుర్తుపడుతున్న చిన్నారి కేరింతలతో సులోచన మనసు ఎగసిపడే సంతోష సంద్రమే అయ్యింది. ఆ చిన్నారి అమాయకపు కళ్ళు, చిరునవ్వును చూస్తూ అపురూపంగా అమూల్యమైన వస్తువును గుండెలకు పదుముకుంటుంటే గది తలుపు దగ్గర నిలబడి తన్మయంగా చూస్తున్నారు కీర్తి, ప్రవీణ్. తమ తల్లి క్షేమంగా తిరిగి వచ్చిందన్న సంతోషం ప్రవీణ్లో ఎంతో మార్పు తీసుకువచ్చింది. మనకు కష్టం వచ్చినా ఆ కష్టాన్ని తమ కళ్ళల్లో కన్నీటి చెమ్మగా, మనసులో దుఃఖపు పొరగా, హృదయంలో వేదనగా భావించి ఆ కన్నీటిని ఆర్తిగా తుడిచే చెయ్యిగా, మది దుఃఖాన్ని చెరిపి సంతోషాల హరిబిల్లు కూర్చి వేదనను మాన్పే చల్లని చిరుగాలి, స్వర్శలాంటి ప్రేమపూరిత బంధాలు మన చుట్టూ లతల్లా అల్లుకున్నప్పుడు ఎంతటి కష్టమైనా దాటగలుగుతాం. అవే లేని రోజున ఎంత సంపద, పరపతి ఉన్న మానవ సంబంధాల్లో మనసుకు చేదు వాటమి ఎదురవుతుంది. అంతా శూన్యమని మనసుకు అనిపించక మానదు. బాధ్యత లేని బంధాల గోడలు ఎంత గొప్పవైనా ఏదో ఒకరోజు బేటలు వారి నేల కొరిగి ధ్వంసమైపోతాయి. ఏ సంబంధ బాంధవ్యాలకైనా మన విలువైన సమయాన్ని, మన హృదయాన్ని ఎంత వెచ్చించి పెట్టుబడిగా పెడితే అంత వడ్డీగా ప్రేమలు, ఆప్యాయతలు తిరిగి అందుకుంటాం అనడంలో సందేహం లేదు. ఇంతటితో ఈ స్టోరీ ముగిసింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే, మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.